హాయ్ అండి అందరికీ. ఈరోజు మన పక్కా విలేజ్ స్టైల్‌లో చికెన్ కర్రీని చాలా సింపుల్‌గా, టేస్టీగా, మంచి గ్రేవీ వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకుందాం. ఎలానో ప్రాసెస్ మొత్తం చూసేయండి. చాలా బావుంటుందండి. మా సిస్టర్ చాలా బాగా చేస్తారు. ఒకసారయితే వీడియో మొత్తాన్ని చూసేయండి. ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసుకొని, అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం మొత్తం పచ్చివాసన పోయే వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోతేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూను పసుపయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ ఒక స్పూన్ అంతా తాలింపులో ఖచ్చితంగా వేయాలి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తప్పకుండా ఇలానే ట్రై చేయండి. తాలింపులో మసాలా వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మసాలా గూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్నయితే వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి ఈ ప్రాసెస్‌లో చేస్తే. మన విలేజ్ స్టైల్‌లో తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని ఎలా అయితే చేస్తారో అదే ప్రాసెస్‌లో చేస్తున్నాము. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మనం చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత అయితే మంచిగా మొత్తం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మంచిగా చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మన రుచికి సరిపడా కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి. మీ ఇష్టం తక్కువ తినేవాళ్ళుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ముక్కతో పాటే ఉడికించుకోవాలి. ఉప్పు, కారం అనేది. టమాటా ఇప్పుడు అస్సలు వేయొద్దు. ముక్కకి ఉప్పు, కారం మంచిగా పడుతుంది. కారం అనేది మంచిగా సరిపడా ఉంటుంది ఇలా వేయటం వల్ల. మనం టమాటా వేస్తే ఏమవుతుందంటే నీరు నీరైపోయి ముక్కకనేది ఉప్పు, కారం సరిగా పట్టదు. ఉప్పు, కారం వేసి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అడుగు మాడకుండా ఉండటం కోసం చికెన్నయితే మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలనైతే వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి. అసలు ఈ ప్రాసెస్‌లో చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే పోసేసుకొని మంచిగా